పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 27వ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము జెరమయా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. భక్తి కీర్తన 18వ కీర్తన 2, 3, 4, 5, 6, 7 వచనములు. పునీత యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యూదులు ఆయనను రాళ్లతో కొట్టి ప్రయత్నింపగా యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండియు దేవుడునని అనుచున్నావు కావున దేవదూషణం చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యం చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీరు ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? లేఖనములు నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణం పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని యెడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చున్న యెడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతుల్లో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్మమునిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటిని ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత కార్యములు ఏమీయూ చేయలేదు, కానీ యేసు గురించి అతడు చెప్పినది అంతయు యథార్థం అని వారు పలికిరి. అప్పుడు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10 వచనం నుండి 13వ వచనం వరకు చూసినట్లయితే, ఇర్మియా ప్రవక్త తన చుట్టూ ఉన్న ప్రజల నుండి నివసిస్తున్న అపవాదులు భయపెట్టే మాటలను చూసి హృదయంలో గాఢమైన బాధను అనుభవిస్తున్నాడు. అతని మీద నిందలు వేద్దాం, అతన్ని పట్టుకుందాం అని శత్రువులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం సత్యంగా నడిచినా ఇతరుల మనపై తప్పుగా మాట్లాడే సందర్భాలు వస్తాయి. అప్పుడు మనం ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇర్మియా ఇక్కడ ఆగిపోలేదు. ఆయన ఒక గొప్ప విశ్వాస ప్రకటన చేస్తాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు, భయంకరమైన వీరుడిగా ఉన్నాడు. ఇది మనకు ఒక గొప్ప బోధ. మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా దేవుడు మన పక్షాన ఉంటే మనం నిలబడగలం. మన బలహీనతల మధ్యలో దేవుని శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇర్మియా తన శత్రువులను తడబడతారని, వారు విజయవంతం కాదని నమ్ముతున్నాడు. ప్రతీకారం కాదు, కానీ దేవుని న్యాయంపై విశ్వాసం. మనము కూడా మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా దేవుని చేతుల్లో ఉంచాలి. ఆయన సమయానుసారంగా న్యాయం చేస్తాడు. ఈ వచనాల్లో ఇర్మియా దేవుని పరిశుద్ధతను గుర్తు చేస్తూ మన హృదయాలను పరిశీలించే దేవుడిగా వర్ణిస్తాడు. మనం బయటకు ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, మన హృదయాలు ఎలా ఉందో దేవుడు చూస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు నిజాయితీతో, విశ్వాసంతో ఉండాలి. ఇర్మియా కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి. బాధల్లో ఉన్నప్పటికీ ఆయన దేవుని నామమును
గుర్తిస్తూ ఉన్నాడు. ఇది మనకు గొప్ప పాఠం. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కృపను గూర్చి స్తుతించాలి. అప్పుడు మన హృదయం శాంతితో నిండి ఉంటుంది. మరి ఈనాటి సువార్త పఠనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో యేసు ప్రభు చెప్పిన మాటల వల్ల యూదులు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన నేను తండ్రితో ఏకమై ఉన్నాను అన్న సత్యం వారికి అంగీకారంగా అనిపించలేదు. సత్యం చాలాసార్లు మనుషుల హృదయాలను కలవరపెడుతుంది. మన జీవితంలో కూడా దేవుని సత్యాన్ని నిలబెట్టినప్పుడు ప్రతిఘటనలు ఎదురవుతాయి. యేసు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను చేసిన మంచి కార్యములలో దేనికోసం మీరు నన్ను రాళ్లతో కొట్టుచున్నారు? ఇది మనకు ఒక ఆత్మ పరిశీలన. మనం దేవుని పనులు చేసినప్పటికీ అపార్థం చేయబడవచ్చు. అయినా మనం మంచి చేయడం ఆపకూడదు. యూదులు యేసును దేవుని దూషణ చేస్తున్నాడని ఆరోపిస్తారు. ఎందుకంటే ఆయన తనను దేవుని కుమారుడిగా ప్రకటించాడు. మనం కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని ధైర్యంగా ప్రకటించాలి. అది ప్రపంచానికి అర్థం కాకపోయినా మన విశ్వాసం నిలకడగా ఉండాలి. యేసు ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తూ తన మాటలకు ఆధారంగా చూపిస్తాడు. ఇది మనకు బోధ ఏంటంటే మన విశ్వాసం కేవలం భావోద్వేగం కాదు, దేవుని వాక్యంపై నిలబడిన సత్యం కావాలి. బైబిల్ మనకు మార్గదర్శకం కావాలి. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు అనే యేసు మాటలు ఒక ఆత్మీయ ఐక్యతను చూపిస్తూ ఉన్నాయి. ఇది మనకు దేవునితో దగ్గర సంబంధం ఎలా ఉండాలో నేర్పుతుంది. ప్రార్థన ద్వారా మనం కూడా ఆ సమీపతను అనుభవించవచ్చు. యేసు చేసిన కార్యాలు ఆయన ఎవరో వెల్లడిస్తున్నాయి. మాటల కన్నా ఆయన క్రియలు గొప్ప సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మన జీవితంలో కూడా మన క్రియలు మన విశ్వాసాన్ని చూపాలి. ప్రేమ, క్షమ, సేవ ఇవి నిజమైన సాక్ష్యాలు. చివరిగా యేసు యోర్దాను దాటి వెళ్ళి అక్కడ చాలామంది ఆయన నమ్మారు. ఎక్కడ నిరాకరణ ఉంటుందో అక్కడ దేవుడు మరొక చోట తన కార్యాన్ని కొనసాగిస్తాడు. మనం నిరుత్సాహపడకుండా దేవుని పనిలో కొనసాగించాలి. ఈ భాగం మనకు ఒక గొప్ప పిలుపునిస్తుంది. యేసును నమ్మటం, ఆయనతో ఐక్యంగా జీవించటం ప్రపంచం వ్యతిరేకించిన దేవుని సత్యం ఎప్పటికీ నిలుస్తుంది. మనం ఆ సత్యంలో నిలబడితే దేవుని మహిమ మన జీవితంలో ప్రకాశిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసయ్య, నీవు తండ్రితో ఏకమై ఉన్న పవిత్ర దేవుడవు. నీ సత్యం కోసం నిలబడే ధైర్యాన్ని నాకు అనుగ్రహించు. ప్రపంచం నన్ను అపార్థం చేసిన, నన్ను విడిచిపెట్టిన ఉండే స్థిరమైన విశ్వాసాన్ని నీవు నా హృదయాన్ని పరిశుద్ధం చేయి ప్రభువా. నా మాటలు, నా కార్యంలో నీ మహిమను ప్రకటించేలా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. నన్ను చూసి ఇతరులు నిన్ను తెలుసుకునేలా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. నీవు చేసిన అద్భుత కార్యములను చేసుకుంటూ నేను కూడా ప్రేమతో, క్షమతో, సేవతో జీవించగలనని నాకు బలం ఇవ్వు. భయాన్ని తొలగించు, ధైర్యముతో ముందుకు నడిపించు. నీవు తండ్రితో ఉన్నట్లు నేను కూడా నీలో ఉండే కృపను ప్రసాదించు. ప్రతిరోజు నీ సమీపాన్ని అనుభవించే ఆశీర్వాదాన్ని నీవు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ